దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. సమయము చాలా ఎక్కువైంది, ఈరోజు ఆలస్యమైంది కనుక మీరందరూ అర్థం చేసుకుంటున్నారని నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి పాటలు మీరు బాగా అలిసిపోయి ఉన్నారు కావచ్చు. కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం ధ్యానం చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యం విందామా? హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల మా యేసు ప్రభువా, మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా నాయన, మీకే వందనాలయ్యా, స్తోత్రాలు. గడిచిన వారం అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని క్షేమంగా కాపాడినారు, క్షేమంగా మన భద్రతలో ఉంచినారు నాయన. అయ్యా మీకు స్తోత్రాలు. మరి ఒక సాయంకాల ఆరాధన సమయం మాకు ఇచ్చినారు తండ్రి. మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మొట్టమొదటిగా మీకే స్తోత్రాలు. మరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, వారిలో మీరు ఉండండి నాయన ప్రభా. ఎందుకంటే ప్రభు మీ స్తుతించుటకు ఆరాధించుటకు మీ మాటలు వినుటకు వారు మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. కానీ బిడ్డలలో మీరు ఉండండి, నడిపించండి. మీ వాక్యం వినుటకు ప్రభా మంచి చెవులు అనుగ్రహించండి. మరి వాక్యం అర్థం చేసుకున్న హృదయాన్ని దయచేయండి. ఈ సమయంలో ప్రభా తను మీకు వాక్యం మేము సమీపిస్తూ ఉండగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనము. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు తన మాటలు దీవించును గాక. అదే రీతిగా మరొక వాక్య భాగం చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. తరువాత అతని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యేషై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు తన మాటలు దీవించును గాక. దయగల మా తండ్రి యేసయ్య, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు. మరి చదువుబడిన వాక్య భాగాలను దీవించండి. ఈ సమయంలో మీరే మీకు వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభా. నిజంగా ప్రభా అల్లుపడను నాయన, బలహీనుడును, ఎందుకు పనికిరాని వాడును, నన్ను మీకు సిల్వ సాట్ను మరుగు చేయండి. నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే నాయన వాక్యము మీది నాయన, మాట్లాడేవారు మీరు తండ్రి. ఎందుకంటే మీ వాక్యం సెలవిస్తున్నది మాట్లాడేవారు పరిశుద్ధాత్మయ్య అని మేము నమ్ముతున్నాం. మీరే మాట్లాడుతున్నారని నమ్ముతున్నాం ప్రభా. నన్ను ప్రభా మీ స్వాధీనం ఉంచుకోనండి, నా స్వరాన్ని మీరు ముట్టండి. మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి ప్రభా. మేము ఎలా మీ కొరకు జీవించాలో మాకు నేర్పించండి. మీకు వాక్యంలో ఉన్న ప్రతి ప్రభా మరి విషయాన్ని మేము అర్థం చేసుకుంటూ అది మారు కొరికి మా ప్రభు మాట్లాడుతున్నాడు అనే గ్రహింపుతో తండ్రి మరి అర్థం చేసుకుని జీవించడం నడిపించమని మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. కృష్ణందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. పోయిన ఇదే బుధవారము ఒక వర్తమానం మనం ధ్యానించాం. ఎంతమంది గుర్తున్నదో తెలియదు, కానీ మీకు అందరికి గుర్తున్న నేను నమ్ముతున్నాను. ఆమేన్. గుర్తున్నదా? హల్లెలూయా.
పోయిన వారము ఒక వర్తమానం ధ్యానం చేసాం. దాని కంటిన్యూషన్లో అదే వర్తమానం ధ్యానిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వర్తమానం గుర్తుందా? పోయిన బుధవారము ఏ వాక్యం విన్నారు? విన్నారా? హల్లెలూయా. ఏం విన్నారు పోయిన వారము? ఆయన ఉద్దేశము మనలో నెరవేరుటకు మనము చేయబడి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది పోయిన వారము మనము కొంతవరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసినాం. మరి నిజంగా మరి దేవునికి మహిమ కలుగును గాక. వాక్యములోనే మనకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు మనల్ని చేసుకున్నది, ఏర్పాటు చేసుకున్నది, తర్వాత మరి సృష్టించుకున్నది దేనికోసం అంటే మన కాన్సెప్ట్లోనే ఉంది, టాపిక్లోనే ఉంది. ఏముంది? ఆయన ఉద్దేశం ఏంటిదో అది నెరవేర్చేదానికే దేవుడు మనల్ని చేసుకున్నాడు. ఆమెను చెప్తారా? హల్లెలూయా. మీకు తెలుసు కదా, ఎందుకంటే మన ఉద్దేశాలన్నీ కూడా, మన స్వభావాలన్నీ కూడా మారిపోతాయి. ఎప్పుడు మారిపోతాయంటే ఎప్పుడైతే నువ్వు నూతన జన్మ పొందుకున్నావో అప్పుడు నూతనమైన ఆలోచనలు దేవుడు ఇస్తాడు, నూతనమైన స్వభావం దేవుడు ఇస్తాడు. నీ ఉద్దేశాలు కాదు, దేవుని ఉద్దేశాలు నీలోనికి వస్తాయి. ఎందుకంటే అదే బైబిల్ చెప్తున్నది. మీరు ఏమై ఉన్నారంటే నూతన జన్మ పొందుకొని ఉన్నారు. లోకపు జన్మ కాదు, అది పరలోకపు జన్మ అని బైబిల్ చెప్తూ ఉన్నది. ఈ పరలోకపు జన్మ ఎప్పుడు వస్తుంది? నూతన జన్మ పొందుకుంటూనే వస్తుంది. ఆమేన్. నూతన జన్మ పొందుకున్న తర్వాత మనకు వచ్చేటిదన్నీ కూడా ఏంటిదంటే మన ఉద్దేశాలు కాదు, మన ఆలోచనలు కాదు, మన ఉద్దేశాలు కాదు, కేవలము దేవుని ఆలోచనలు మనలోకి వస్తాయి. దేవుని ఆలోచనలు మాత్రం మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని ఉద్దేశము మనను నెరవేరుటకు ఏది మనలను నశింపచేయదు. దేవుని ఉద్దేశాలు ఏదైతే నీ పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశం నెరవేరే వరకు ఏది నిన్ను ముట్టదు, సాతాను నిన్ను ముట్టడు. ఏది నీకు అడ్డొచ్చినా కానీ దాన్ని నువ్వు ఏం చేస్తావంటే ఎదిరిస్తావు. ఎందుకంటే దేవుని ఉద్దేశము పట్ల నెరవేర్చేదానికి నువ్వు సిద్ధంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి ప్రియులారా, దేవుని హృదయమునందు ఏ ఉద్దేశమైతే దేవుడు కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశము ఎవరి ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడంటే ఆయన ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో వారి ద్వారా నెరవేర్చుకుంటాడు. బైబిల్ ఏం చెప్తున్నది? మనం చదువుకున్న వాక్యంలో ఏం చెప్తున్నదండి? దయచేసి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆయన ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ చెప్తూ ఉన్నది. చూడండి, మొదటి అధ్యాయంలో చెప్తాం. చూడండి ఒకసారి. 11వ వచనం చూడండి దయచేసి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి చేయవలెనని. ఇది ఏంటిది ప్రియులారా? మనము ఎవరి కోసము కీర్తి కలిగి చేయాలని బైబిల్ చెప్తున్నది. తన మహిమ అంటే మన మహిమ కాదు. ఎవరికి ఆ మహిమ? దేవునికి మహిమ తీసుకురావాలనేదే దేవునికి ఉద్దేశము. అర్థమైందా? ఎవరు దేవునికి మహిమ తీసుకుని వస్తారు? దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే. వారిని దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడని బైబిల్ చెప్తున్నది. చూడండి ప్రియులారా, ఏం చెప్తున్నది వాక్యం చూడండి. ఆయన ఏమన్నాడు? మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారం. దేవుని స్తోత్రం కలుగును గాక. మన చిత్తం కాదండి. మన చిత్తం ఉంటే దేవుని ఉద్దేశాన్ని మనం నెరవేర్చలేము. వింటున్నారా? మనము మన చిత్తానుసారంగా జీవించేది కాదు, మనం దేవుని చిత్తానుసారంగా చేయాలా. ఎందుకంటే బైబిల్ ఏదో చెప్తున్నది కదా, దేవుని చిత్తానుసారంగా నువ్వు చేయాలి, కార్యం చేయాలంటే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే అసలు దేవుని లోపల ఉండాలి. దేవుని లోపల లేకపోతే నువ్వు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేవు. నిజమేనా? దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే దేవుని
ఉద్దేశం నెరవేర్చుకున్న దానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని అంత్యకాల సూచన విత్తనము అని వర్తమానంలో పలుకుతున్నాడు. ఆయన ఏమంటారంటే మనము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి ఏర్పాటు చేయబడి ఉన్నాం. అర్థమవుతుందా? చూడండి, ఆయన ఉద్దేశం నిమిత్తమే ఈ భూమి మీద మనం ఉన్నాం. చూడండి, కానీ మనం మన ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి సిద్ధపడకూడదు. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదానికే సిద్ధపడాలి, ఇష్టపడాలా. ఆమేన్. చూడండి, ఎట్లా ఉండాలంటే జీవించిన మరణించిన దేవుని ఉద్దేశం నెరవేర్చేదానికే నువ్వు సిద్ధంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇక్కడ మనము ఆయన ఉద్దేశం కొరకే ఈ భూమి మీద ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. చూడండి, మనము ఆయన ఉద్దేశమును నెరవేర్చవలసి ఉన్నది. అది ఆయన సేవ చేయటం అయి ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సేవ చేయడం అంటే ఏంటిదట? ఏంటిది? ఆయన ఉద్దేశం నెరవేర్చడమే. ఆయన ఉద్దేశం అని ఎప్పుడైతే మనం అర్థం చేసుకున్నామో మన ఉద్దేశం కాదని అర్థం. నిజమేనా? ఆయన ఉద్దేశం ఏంది, ఆయన ఆలోచన ఏంది, ఆయన ఏం చెప్తున్నాడు, ఇవన్నీ నీకు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నువ్వేం చేస్తావంటే ఆయన ఆలోచన నెరవేర్చడానికి ఇష్టంగా జీవిస్తావు. ఎందుకంటే నువ్వు నూతన జన్మ పొందుకున్న వానివి. ఈ లోక జన్మలో ఉంటే నువ్వు నెరవేర్చలేవు, కానీ పరలోక సంబంధమైన జన్మ కనుక నువ్వు పొందుకున్నట్లయితే చూడండి ఆయన ఉద్దేశం నెరవేరుస్తావు. అది ఇంకా దాని గురించి దేవుని ప్రవక్త ఏమన్నాడు, అది ఆయనకు సేవ చేయటం ఉన్నది. నిజమేనా? సేవ అంటే చూడండి, శిష్యుల గురించి బైబిల్ చెప్తున్నది. శిష్యులు అంటే ఎవరు? శిష్యులు అంటే ఎవరంటే వాక్యమును వెంబడించేవారే. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందా? ఇప్పుడు వాక్యం అంటే దేవుడు ఏం చెప్తున్నాడో అది ఖచ్చితంగా యేసుప్రభువు చెప్పలేదా? నన్ను వెంబడించమన్నాడు ఆయన కదా. ఆయన వెంబడించేవారు ఎవరు? ఆయన మనకేమవుతున్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు, ఆయన సమస్తమై ఉన్నాడు. ఆయన మనం వెంబడించినప్పుడు మనం ఆయన వైపు చూస్తాం కనుక ఆయన చెప్పింది మనం చేస్తాం, ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తాం. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. అందుకనే మీరు గమనించండి, ఆయన ఉద్దేశము మన పట్ల దేవుడు ఏమి కలిగి ఉన్నాడో అది నువ్వు తెలుసుకోవలసి ఉన్నది, అది నువ్వు గ్రహించవలసి ఉన్నది, అది నువ్వు నెరవేర్చవలసి ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనము కేవలము ఆయన కుమారులుగా చేయబడి ఉన్నాం, ఆయన కుమార్తెలుగా చేయబడి ఉన్నాం. కనుక మనము ఆయన మనకు తండ్రిగా ఉన్నప్పుడు ఆయన ఉద్దేశం నెరవేర్చవలసిన వాళ్ళమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడు కూడా ఆలోచించండి, ఇక్కడికి వచ్చినప్పుడు దేవుని కుమార్తెలం కాదు. ప్రార్థనకు వచ్చినప్పుడు దేవుని కుమార్తెలం కాదు. మీరు ఇంటి వద్ద ఉండగానే ఎవరు? దేవుని కుమారులే. ఆత్మీయంగా మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచించడు కాదు. మీ ఇంటి దగ్గర ఉన్నా కానీ మీ తండ్రి ఎవరు ఆలోచించండి. ఇక్కడ వచ్చినప్పుడే మన తండ్రి దేవుడా? ఇంటికాడ కాదా? ఎక్కడో నాయన దేవుడే. కనుక మనం ఎట్లా ఆలోచించాలి? ఆత్మీయంగా ఎప్పుడు ఆలోచిస్తూ ఉండాలా. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి దేవుడు ఏర్పరచుకున్న వారిలో ఒకరి గురించి మనం ధ్యానించిన పోయిన వారం. నిజమేనా? ఎవరిని ధ్యానించాం మనము? గుర్తున్నదా? ఎవరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు? హల్లెలూయా. మర్చిపోయినారా? నోహు కదా. దేవుని స్తోత్రం. పోయిన వారం కొంతవరకు ఈ వాక్యం ధ్యానం చేసినాం. నోహును దేవుడు ఏర్పాటు చేసుకున్న దేనికోసం అంటే ఆయన ఉద్దేశం నెరవేర్చేదానికే. ఆమేన్. ఎందుకంటే నోహులో దేవుని మాట ఉంది కదా. నోహు బాగా చదువుకున్నవాడు కాదు, మనకు తెలుసు. బాగా విద్యా బుద్ధులు ఉన్నవాడు కాదు. కానీ దేవుడైతే ఆయన నీతిమంతునిగా భూమి మీద ఆయన చూశాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. ఎట్లా అంటే ఆయన దేవుని యందు మంచి భయము భక్తి కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. కనుక చూడండి,
దేవునికి తెలుసు, ఎందుకంటే నా మాట వినేవాడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు ఒక నోహు మాత్రం అనుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందుకనే దేవుడు నోహును ఎన్నుకొని ఉన్నాడు. దేవుని ఉద్దేశాన్ని తప్పకుండా నెరవేర్స్తాడని దేవుడు ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, మనకు తెలుసు ప్రియులారా, మరి పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ, లోకం వ్యతిరేకంగా ఉన్నా, తర్వాత కావలసిన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నా కానీ, ఆ నెరవేర్చవలసింది ఎవరి మాట నెరవేర్చాలంటే దేవుని మాట నెరవేర్చాలి. నిజమేనా? హల్లెలూయా. మనకు తెలుసు ప్రియులారా, మరి నోహుకి ఆ దినాల్లో అంత వ్యతిరేకత ఉన్నది. నిజమేనా? వ్యతిరేకతనైనా మెచ్చుకునేవారు ఎవరు ఉన్నారు? ఎవరు కూడా లేరు. ఎందుకంటే ఆయన దేవుని ఉద్దేశం నెరవేర్చాలంటే అంత వ్యతిరేకతనే వస్తుంది. దేవుని వాక్య ప్రకారం జీవించాలంటే వ్యతిరేకతనే వస్తుంది. ఏది ఏమైనా చేయవలసింది ఏంది? దేవుని మాట నెరవేర్చడమే చేయవలసింది. అదే నోవహు చేశాడు. మీకు తెలుసా ప్రియులారా, నోవహు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చినప్పుడు మరి నోవహును జాగ్రత్తగా దేవుడు కాపాడుకున్నాడు కదా. దేవుడు నోవహుకు భద్రతను ఇచ్చాడు. నాశనం కాకుండా కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. ఎందుకంటే వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారు, వారు దేవుని మాటను నెరవేర్చారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మరి మనల్ని దేవుడు కాపాడాలి, ఎప్పుడు దేవుడు మనకు తోడుగా ఉండాలి అనుకుంటే మన చిత్తానుసారంగా జీవించడం కాదు, మన ఉద్దేశాలను మనం చేయడం కాదు. దేవుని ఉద్దేశం ఏందో మనం ఎరిగి ఉండాలి, దేవుడు చెప్పింది ఏదో తెలుసుకొని ఉండాలి. ఆమేన్. చూడండి, అప్పుడు ఏమవుతుందంటే ఏది నేను నశింపచేయదు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని రోమా పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. అక్కడ ఏముంటుందంటే, ఏది నిన్ను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చేదానికి ఏది అడ్డు రాదు. ఆ మాటలు ఎక్కడ ఉంటాయి చూడండి, 8వ అధ్యాయంలో మాట ఉంటుంది చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 35వ వచనం చూడండి. 35వ వచనం నుండి 8:35 వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? ఇటు చూడండి, ఎవరు ఎడబాపుతారంటే దూరం చేస్తారండి? ఎవరు దూరం చేస్తారు? దేవుని ప్రేమ నుండి భర్త దూరం చేస్తాడా? భార్య దూరం చేస్తుందా? పిల్లలు దూరం చేస్తారా? నువ్వు నిజంగా దేవుని ప్రేమలో ఉంటే నీ బంధువులు నిన్ను దూరం చేయరు. ఎందుకంటే నువ్వు బంధువులు నేను బయటికి రమ్మను రావు. ఎందుకంటే నువ్వు ఎక్కడున్నావు? దేవుని ప్రేమలో ఉన్నావు. అంటే దేవునిలో ఉన్నావు, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నావు. అప్పుడు నిన్ను ఎవరు కూడా వేరు చేయరు. దేవుని ప్రేమిస్తున్నంటే దేవుని వాక్య ప్రకారంగా దేవుని చిత్తానుసారంగా జీవించడమే, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడమే. హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు అయినా చూడండి, చూడండి, శ్రమ అయినను, చూడండి, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. దేవుని నుంచి ఎడబాపదు. ఏది ఎడబాపదండి? అది నిజమైన ప్రేమ. ఆమె చెప్తారు హల్లెలూయా. నిజమైన ప్రేమ ఏంటంటే, ఆ నిజమైన దేవుని నిజమైన ప్రేమ ఏంటంటే, నిజమైన దేవుని ఉద్దేశం నెరవేర్చే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఏది వచ్చినా దేవుని నుంచి దూరం కారు. హల్లెలూయా. హల్లెలూయా. ఏది నిన్ను దూరం చేయదు. నువ్వు దూరం అయిపోతున్నావు అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేవునిలో సరిగా లేవు. దేవుని ఉద్దేశం మీద నీకు తెలియదు, దేవుని వాక్యం మీద నీకు తెలియదు, దేవుని చిత్తం మీద నీకు తెలియదు. అయినా దూరం అయిపోతున్నావు. నెరవేర్చేదానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి దేవుని బిడ్డవైతే. అందుకే నేను ఏం చెప్తున్నా చూడండి, ఏది కరువైనా, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ హింస అయినా, అది దేవుని నుంచి నిన్ను ఉపద్రవమైనా కానీ దేవుని నుంచి నిన్ను వేరు చేయదు. నువ్వు వేరు చేయబడవు. హల్లెలూయా. అందుకే ఏమన్నాడు ఆయనకి చూడండి, 36వ వచనం. ఇందును గూర్చి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్ల మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినా కానీ మనలను
ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదండి? రోజు రోజు ఎట్లున్నదట దేవుని బిడ్డల పరిస్థితి. మనం ఇంత హాయిగా జీవిస్తున్నాం, కానీ వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నదట? దినమెల్లా నిన్ను బట్టి దినమెల్లా మేము వధించబడిన వారం. ఆలోచిస్తున్నారా? మనం దినమెల్లా హాయిగా జీవిస్తున్నాం, అన్ని కష్టాలు మనకు లేవు. నిజమేనా? దినమెల్లా మేము వధించబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడ్డాం. అర్థమవుతుందా? అంత ఎంత కష్టాలండి. హల్లెలూయా. ఇన్ని కష్టాలు మనకు లేవు కదా? ఉన్నాయండి? మరి ప్రార్థనగా రావడం అంటే కష్టమే, బైబిల్ చదవడం అంటే కష్టమే. ఈరోజు మనం విన్నాం ఇక్కడ వర్తమానం, దాన్ని మీరు మళ్ళీ ఇంటికి పోయి చదవమంటే మళ్ళీ వినమంటే కష్టమే. ఎందుకంటే అంత బిజీ అయిపోయినాం మనం. గొర్రెలు అంటే ఏంటిది? నెమరు వేసుకోవాలి వాక్యాన్ని, ఎందుకంటే అన్నీ గుర్తు చేసుకోవాలా. అర్థమవుతుందా? వాళ్ళు దినమేళ్ళ వధించబడినవారు. ఎంత కష్టం అండి. దేవుని బిడ్డలంటే కష్టాలు ఉంటాయి. దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలంటే సుఖం రాదు, కష్టం ఉంటుంది. నువ్వు కష్టం రాలేదా? హల్లెలూయా. అందుకే నేను అంటున్నాడు చూడండి, ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము. తర్వాత చూడండి, మరణమైన కానీ జీవమైన కానీ దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనా కానీ మనలను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపదు, దూరము చేయదు. గట్టి ఆమేన్. దేవుని ప్రేమ నుంచి ఏదీ దూరము చేయదు. అది మరణమైనా పర్వాలేదు. మనిషి బాధపడేది ఎప్పుడు, ఏడ్చేది ఎప్పుడు? చివరికి మరణం అప్పుడే కదండి. అదైనా పర్వాలేదు. నువ్వు మరణ సమయం వచ్చినా కానీ నువ్వు ఎట్లా ఉంటావు అంటే దేవుని నుంచి దూరము కావు, దేవునిలో ఉండి మరణిస్తావు. ఆమేన్. దేవుణ్ణి కలిగి మరణిస్తావు, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ మరణిస్తావు. అటువంటి వారికి మాత్రమే దేవుని రాజ్యం ఉంది. కష్టాలు లేకుండా జీవించేటోళ్ళకు దేవుని రాజ్యం లేదండి. బైబిల్లో మీరు అందరూ చూడండి, అందరూ కూడా కష్టం లేకుండా జీవించారా? మేము రోజు రోజు వధించబడ్డవారని చెప్తున్నాడు ఆయన. వధించబడమని దేవుని ఉద్దేశమే మరి. ఆమేన్. ఆయన కోసము యేసుప్రభువు చెప్పలేదా? లోకంలో మీకు సంతోషం కలిగిన చెప్పలేదు ఆయన. ఆయన ఏమన్నాడు? నేను శ్రమ పొందినాను, మీరు శ్రమ పొందాలి, లోకములో మీకు శ్రమ కలుగును. అర్థమవుతుందా? లోకంకి సంతోషం కలుగునని చెప్పలేదు ఆయన. దేవుని బిడ్డలు కష్టాలే అండి, కలిసి సరిగా జీవిస్తాం, కానీ కష్టాలు అనేది సంతోషము. ఆయన ఏమన్నాడు ఇక్కడ? మేము వధించబడ్డాం కానీ అత్యధికంగా మేము విజయము పొందుతున్నామన్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా కానీ దేవుని నుంచి మాత్రం మేము దూరం కాము అనేటోళ్ళు దేవుని కావాలా. వాళ్ళు మాత్రమే దేవుని ఉద్దేశం నెరవేరుస్తారు. వారు ఎట్లా నిలబడతారంటే, లోకము ఎంత ఆయన మీదికి వచ్చినా, లోకం కలిసిట్టుగా కట్టిగా వచ్చినా, వ్యతిరేకంగా వచ్చినా కానీ వారు ఆయన కోసం నిలబడతారు, ఆయన మాట నెరవేరుస్తారు. అటువంటిది కావాలి ఇక్కడ. దేవుని స్తోత్రం. ఇంకా మన బైబిల్లో చూడాలంటే పిల్లరా, మనకు తెలుసు హెబ్రీ పిల్లలు ఉన్నారు, వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అక్కడ ఆ దేశం ముందు నిలబడ్డారు, రాజుల ముందు నిలబడ్డారు, ప్రజల ముందు నిలబడ్డారు. హల్లెలూయా. నిజమేనా? అవునండి. ఎందుకు నిలబడ్డారు హెబ్రీ పిల్లలు? శద్రకు మేషకు అబేద్నెగో ఎందుకోసమని? వారి ఉద్దేశం నెరవేర్చేదానిక? వారు సొంత ఉద్దేశాలు నిలబడలే, కేవలం దేవుని మాట కోసం నిలబడ్డారు, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి నిలబడ్డారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎంత విశ్వాసం ఉండాలి దేవుని కోసం నిలబడాలంటే. దేవుని ఉద్దేశం నెరవేర్చాలంటే మామూలు విషయం కాదండి. అమ్మో కష్టమండి అనేటోళ్ళు చాలామంది ఉంటారు, అనరా? లేరా ఇక్కడ? సంతోషంగా నేను చేస్తాను వాళ్ళు చేతులు ఎత్తి చూద్దాం. కష్టమండి అంటూ ఉంటారు, కానీ కష్టంలోనే ఇష్టంగా జీవించే వాళ్ళు దేవుడు కావాలా?
వాళ్ళే కదా నిలబడ్డది. శత్రుకు మేషకు అభ్యర్థి ఎంత సంతోషంగా ఉన్నారు. వారు ఏంటంటే కేవలం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చిందని నిలబడ్డారు అక్కడ. అందుకని వాళ్ళు అన్నారు, మీరు ఏమని చేయండి, మమ్మల్ని మీరు చంపిన అగ్నిగుండంలో వేసిన మా దేవుడు మాత్రం మాతోనే ఉన్నాడు. ఎందుకంటే ఆయన రక్షించగలిగిన వాడు, సమర్థుడు ఆయన అని చెప్పగలిగే ధైర్యం మనకు రావాలా. ఆమేన్. అంటే అది అర్థం ఏంటంటే ఆయన మా పట్ల ఎప్పుడు తన కార్యం జరిగిస్తాడు ఆయన, మేము ఆయన ఉద్దేశం నెరవేర్చాలా. అర్థమవుతుందా? చూడండి, దేవుని మాట నువ్వు చేయవు, దేవుని వాక్య ప్రకారం జీవించవు. దేవా నా ఉద్దేశము సఫలం చేయి ప్రభా, నువ్వు ఎట్లా అడిగేదానికి నీకు ఎట్లా హక్కు ఎక్కడ ఉంది? దేవుడు చెప్పిందేమో చేయవు. అర్థమైందా? దేవుడు చెప్పింది చేయకుండా ప్రభువా అని ఎట్లా ప్రార్థన చేయగలుగుతావు? ఫస్ట్ నువ్వు దేవుడు చెప్పింది చేయి. వినబడుతుందా? హల్లెలూయ. దేవుడు చెప్పింది ఏమాత్రం చేయకుండా ప్రార్థన చేసినా ఎట్లా అవుతుందండి? నోరు ఎట్లా ప్రార్థన చేయగలుగుతావు? బట్ నువ్వు ఆలోచించు, నిజంగా నేను దేవుడు చెప్పింది నేను చేస్తున్నానా, దేవుని ఉద్దేశం నెరవేరుస్తున్నానా నువ్వు ఆలోచించాలా. వట్టిగా ప్రార్థన చేసుడు కాదు. నువ్వు వట్టిగా ప్రార్థన నీకు తృప్తి పొందవచ్చు, కానీ దేవునికి మాత్రం వినబడదు. దేవుడు చెప్పింది నువ్వు చేసినప్పుడు దేవుడు సంతోషపడి నీ ప్రార్థన వింటాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, దేవుడు చెప్పింది చేయకుండా మనము గంటల తరబడి ప్రార్థన చేసిన ప్రయోజనం లేదండి. మొట్టమొదటి ఆయన ఉద్దేశం నెరవేర్చు, అని చెప్పింది చేయి. హల్లెలూయా. అది చూడండి, శ్రమలు, బాధలు, కష్టాలు, మరణాలు రావా? అగ్నిగుండంలో వాళ్ళ పడేస్తారంటే పరిస్థితి ఎట్లా ఉండదండి? వారు దేవుని పిల్లలు గారా? దేవుని కోసం నిలబడలేదా? నిలబడ్డారండి. ఎందుకంటే దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. మీరు అనుకోవచ్చు, లోకం అనుకోవచ్చు, ఇంత కష్టపడతాంటే దేవుడు నోరు మూసుకున్నాడా, దేవుడు చూస్తలేడా అని లోకం అనుకుంటుంది. కానీ మరి వారి నమ్మకం ఏంది? ఆయన కోసం నిలబడిన వారి నమ్మకం ఏంటంటే లేదు లేదు, దేవుడు మాతో ఉంటాడు, ఆయన మాతో ఉన్నాడు, మా దగ్గరికి వస్తాడు, మమ్మల్ని రక్షిస్తాడు. అది నమ్మకం, అది విశ్వాసం. మేము చేయవలసింది ఏంటంటే ఆయన చెప్పింది మాత్రం మేము చేయాలా. దానికి మొక్కము, మేము సాగిలపడం. దేవునికి మాత్రమే సాగిలపడతాం, దేవుడు చెప్పింది మాత్రమే చేస్తాం, ఆయన వాక్యానికి సాగిలపడతాం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అది మనం చేయాలండి. వాళ్ళు హెబ్రీ పిల్లలకి అని కాదు, మనమేమై ఉన్నాం మరి, మన దేవుని పిల్లలం కదా. అది మనకు వర్తించదా? అదే వాక్యం మనకు వర్తిస్తుంది. అవే సాక్ష్యంగా మనం ఉండాలి. ఆ రీతిగానే లోకంలో సాక్షులు ఎవరు జీవిస్తారు? దేవుని కొరకు లోకం జీవిస్తుందా? ఎవరు జీవించాలి? అవునండి, వాక్యము కలిగిన వారు జీవించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, బూరెల పండుగని వర్తమానంలో పోగుతున్నాడు. మనం అయోగ్యులము, అసలు యోగ్యత మనకు లేదు అంటున్నారా? అయోగ్యులము, మనం నరక పాత్రలము. అయినప్పటికీ కూడా దేవుడు మనల్ని ప్రేమించాడు, తానే మానవునిగా వచ్చాడు, సిలువ పైన మరణించాడు, నీకోసము నా కోసం రక్తం కార్చాడు, గుడివారిగా ఉన్న మన కళ్ళను దేవుడు తెరిపించాడు. చూడండి, రక్షించిన గడియ నువ్వు ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలా. నువ్వు పాపిగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళేదానికి దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆయన. ఆమేన్. చూడండి, అయితే ఇవన్నీ నువ్వు గ్రహించినప్పుడు ఆయన ఉద్దేశం ఏందో తెలుసుకుంటావు. ఆమేన్ చెప్తారా? అవునండి, నువ్వు పాపి నుంచి రక్షించబడ్డావు. నువ్వు పాపివి కాదు కదా. రక్షించబడిన తర్వాత ఏమై ఉన్నావు? దేవుని బిడ్డవై ఉన్నావు. ఇప్పుడు నువ్వు చేయవలసింది దేవుని ఉద్దేశం నెరవేర్చవలసిందే నీ పని. ఆమేన్. హల్లెలూయా. హెబ్రీ పిల్లలు చేసింది అదే. ప్రియులారా, వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అందరి ముందు నిలబడ్డారు. రాజు ముందు నిలబడ్డారు, సైనికుల మీద, ప్రజలందరి ముందు నిలబడ్డారు. ఎందుకంటే వారిలో ఉన్నది దేవుడు మాత్రమే. అన్నారా? ఆ పరిస్థితిని కనుక మనం ఆ సీన్ మనకు చూస్తే, ఆ దృశ్యాన్ని చూస్తే చూడండి, చాలా భయంకరంగా కనబడుతుంది. చూస్తున్నారు ఆ దృశ్యం చూడండి ఒకసారి.
అక్కడ ఇబ్రి పిల్లలు ఉన్నారు, రాజు ఉన్నాడు, అక్కడ ఆజ్ఞ జారీ చేయబడింది. ఆయన తీసుకుపోతున్నారు, ముగ్గురు తీసుకుపోతున్నారు. ఎక్కడ తీసుకుపోతున్నారు? అగ్నిగుండంలోకి తీసుకుపోతున్నారు. అగ్ని ఇంకా వేడి చేయబడింది. హల్లెలూయా. సాతానుగాడు ఎప్పుడు కూడా ఇంకా వేడి చేద్దాం అనుకుంటున్నాడట. అన్నారా? లోపలికి పోతాడ, ఏం లేదు అయిపోయింది నీ పని అంటాడట. కానీ నువ్వేమనాలి? మాకేం కాదు అనాలా? హల్లెలూయా. సాతానుడు ఎప్పుడు నీ పని అయిపోయింది అంటాడు. మాకేం కాలేదండి, జయం మాదే అని చెప్పాలా? ఆమేన్. అదే మాట వారు చెప్పారు. మమ్మల్ని రక్షించడానికి సమర్థుడండి మా దేవుడు అని చెప్పారు వాళ్ళు. ఆమేన్. ఆ మాట నీకు రావాలి. ఎవరేమన్నా కానీ వారి వైపు కానీ చూసే దేవుని వాక్యం వైపు చూడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు. ఆయన నీ పక్షంగా యుద్ధం చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. చూడండి, మనము దేవుని ఉద్దేశం నెరవేర్చేదానికే ఈ భూమి మీద ఉన్నామండి. మన ఉద్దేశాల కోసం కాదు. దేవుని సృష్టించడానికి, ఆరాధించడానికి, సాక్షులు నిలబడడానికి, జీవితాంతం ఆయన కొరకు జీవించడానికి మనం ఇక్కడ ఉన్నాం. నమ్ముతున్నారా? ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నామకార్థం ఉండడానికి దేవుడు మనల్ని ఎన్నుకోలేదు, నిర్మించుకోలేదు, ఏర్పాటు చేసుకోలేదు. ఆయనకి ఇష్టంగా జీవిస్తాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. సాక్షులు ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఎందుకంటే మనం అనుకుంటాం దేవుని స్తుతిస్తున్నామండి అని మనం అనుకుంటూ కాదు. నువ్వు ఎంతవరకు దేవుని వాక్యము నెరవేరుస్తున్నావని నువ్వు ఆలోచించు. ఎందుకంటే వాక్యము ఒక్కటి నువ్వు నెరవేర్చుడు కాదు, వాక్యం అన్నిటిలోనూ సరిగా విజయం పొందుకోవాలా. ఎందుకంటే వాక్యము బైబిల్లో కొంతవరకే మనం నెరవేర్చుడు కాదు. దేవుడు మనకు వర్తమానం ఇచ్చినప్పుడు బైబిల్లో ప్రతి విషయం కూడా దేవుడు మనకు బయలుపరిచాడు. ఆమేన్. బయలుపరిచిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలా. నిజమేనా? ఈ కాలం ఏంటిదో, కాలానికి సంబంధించిన వాక్యం ఏంటో అర్థం చేసుకోవాలా. అర్థం చేసుకుని నువ్వు నడవాలా, జీవించాలి. నిజమేనా? ఆమేన్. చూడండి, కనుక దేవుని బిడ్డలను గమనించండి. దేవుడు వారిని అక్కడ సాక్షిలో నిలబెట్టుకున్నాడు. ఎబ్రీ పిల్లలనట దేవుడు వారందరి మొదట సాక్షిగా నిలబెట్టుకున్నాడు ఆయన. మరి వారిని సాక్షి నిలబెట్టుకున్న దేవుడు నేను సాక్షి నిలబెట్టుకోడా? వారిలో దేవుడు ఉన్నావా? నీ లోపల లేడా? అవునండి. దేవుడు ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలని ఇష్టపడుతున్నాడు. అంటే దేవుడు వారి కోతిరి ఈ కోతిరి కాదు. వారిని ఎట్లనైతే సాక్షి నిలబెట్టుకున్నాడో దేవుడు నిన్ను కూడా సాక్షి నిలబెట్టుకుంటాడు ఆయన. ఆమేన్. చూడండి, నీ జీవితము ఎట్లా ఉండాలంటే చాటుగా ఉండొద్దు. దేవుని బిడ్డలారా వినండి, నేను దేవుని నమ్ముకున్నానండి చాటుగా కూర్చుండు కాదు, ప్రదర్శించాలా, జీవితాలు చూపెట్టాలా. ఆమేన్. అదే ఇక్కడ ప్రభుత్వన్నాడు. మీ జీవితం ఏందో మీ సాక్ష్యం దాన్ని ప్రదర్శించండి, చూపించండి. అర్థమైందా? నేను నమ్ముకొని ఇంట్లో కూర్చుండు కాదండి ఇది. అది బయటికి రావద్దా? బయటికి చూపెట్టద్దా? జీవితం ఎట్లా కావాలా? ప్రచురించాలా. మీ క్రియల ద్వారా మీ జీవితాన్ని ప్రచురించండి అని బైబిల్ చెప్తున్నది. హల్లెలూయా. చూడండి, గమనించండి ప్రియులారా. ఆ ఏడంతల వేడి చేశారు కదా, అది దేవుని పిల్లలు ఏమీ చేయలేకపోయింది. ఆమె చెప్తారా? ఎందుకంటే ఏమీ చేయలేకపోయింది. ఎందుకోసం అంటే వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చవలసి వారు ఉన్నారు. వారు అగ్నిగుండంలోకి వెళ్ళాలి. వారికి ఏ అగ్ని వాసన తలగకుండా ఉండాలి. దేవుడు వారి మధ్యలోకి రావాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక కదా. దేవుడు వారిని రక్షించుకోవాలి. వాళ్ళు చెప్పారు దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు ఆయన సముద్రం అని చెప్పారు. వారు చెప్పిన మాట నెరవేరాలంటే దేవుడు వారి మధ్యలోకి రావాలి. అవునండి, లేకపోతే వారి మాట అబద్ధం అవుతుంది. నిజమేనా? మా దేవుడు మమ్మల్ని రక్షించగలిగే సముద్రం వారు చెప్పలేదా? ఆ చెప్పిన మాట నెరవేరాలంటే దేవుడు అగ్నిగుండంలోనికి రావాలా. వచ్చిన తర్వాత వారికి అగ్ని వాసన తలగకుండా కాపాడాలా. నిజమేనా? అర్థమవుతుందా? హల్లెలూయా. చూడండి, మీరు ఏమనుకున్నారండి? దేవుడు వారి దగ్గరికి వచ్చాడండి ఎందుకంటే అది ఆ కాలం.
అంటే ఆ కాలంలో దేవుడు ఈ కాలంలో లేడా? లేడా? ఆయన ఎప్పటికీ మారిన దేవుడు ఆయన. కానీ నువ్వు నిలబడు, నీ దగ్గరికి ఆయన ఉంటాడు చూడు అని నువ్వు నమ్మినట్లయితే తప్పకుండా ఆయన ఉంటాడు. కానీ నువ్వు నిలబడు, ఆయన కోసం నిలబడతారండి. కొంచెం కష్టంగానే పారిపోవడే మన పని. నిలబడతారు. అటువంటి శ్రమలు వస్తే నిలబడేవాళ్ళు అయితేనే దేవుడు అక్కడ నిలబడతాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక చూడండి పిల్లలు, అక్కడ వారికి ఏం జరిగింది? వారు జయమై పొందుకున్నారు. వారి పక్షంగా దేవుడు ఉన్నాడు. నిజమేనా? వారు అక్కడ దేవునికి మహిమ తీసుకొని వచ్చారు. చూడండి, ఆయన వాక్యం కోసము సాక్షిలో ఉన్నారు. మా దేవుడు ఎటువంటి వాడో వారు చూపెట్టగలిగినారు. అంటే అర్థమైంది, ఆయన మహిమ చూపెట్టగలిగినారు. ఆయన ఉద్దేశం నెరవేర్చినప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు కష్టాల్లో, శ్రమలలో, మరణావస్థలలో, మరణంలో ఉన్నప్పటికీ కూడా వారు దేవునికి మహిమ తీసుకురాగలిగినటువంటి జీవితం కలిగి ఉన్నారు. ఎవరు? హెబ్రీ పిల్లలు. చూడండి, అలాగే ఇంకా మనము ప్రియులారా ఈ రీతి మనం బైబిల్లో మనం ధ్యానించినట్లయితే డానియేలు ఉన్నాడు. డానియేలు ఎవరి ఉద్దేశం కోసం నిలబడ్డాడు? దేవుని ఉద్దేశం కోసం నిలబడ్డాడు. ఆమేన్. ఇక్కడ ఆయన దేవుని ఉద్దేశము నెరవేర్చేదానికే దానియేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలు దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడట? దేవుని ఉద్దేశం నెరవేర్చేదానికి దానియేలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, శ్రమలు ఎందుకు వస్తాయంటే విడిపించేదానికే. ఆమేన్ కదా. ఒక శ్రమ వస్తేనే దేవుడు విడిపిస్తాడనేది నీకు కనబడుతుంది. దానియేలును మరి ఎందుకు ఆ సింహాలములో వేశారు? తన ఉద్దేశం నెరవేర్చిన దానికా, లేకపోతే దేవుని ఉద్దేశం నెరవేర్చిన దానికా? దేవుని ఉద్దేశం నెరవేర్చినప్పుడు మాత్రమే ఆయన తీసుకుపోయి సింహాల బోన్లో వేశారు. తన సొంతగా నిర్ణయం అయితే ఎట్లా ఉండేది? అక్కడ ఆ శాసనం ఎప్పుడైతే వచ్చిందో ఆ శాసనానికి లోబడేవాడు అతను. కానీ దేవుని ఉద్దేశం పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుని మాట నెరవేర్చేదానికి దానిని సిద్ధంగా ఉన్నాడు. దేవుడి ఉద్దేశము అతను నెరవేరాలని దేవుడి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. కనుకనే దేవుని కొరకు నిలబడ్డాడు దానియేలు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనకు తెలుసు ప్రియులారా, ఆయన ఎక్కడ వేసినారు మనకు తెలుసు. ఎక్కడ? అగ్నిగుండంలో అగ్నిగుండం కాదు, సింహాల బోన్లో వేశారు. వేసినప్పుడు ఏమైంది? అక్కడ జరిగినది ఏంటిది? అక్కడ జరిగింది ఏం కార్యం వింటున్నారా? హల్లెలూయా. అక్కడ జరిగిన కార్యం ఏంటంటే ఆయన సింహాల బోన్లకు పోయింది దేనికోసము? ఎవరి కోసం పోయాడు? ఏ ఉద్దేశం నెరవేర్చడానికి పోయాడు ఆయన? కేవలం దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి పోయినాడు ఆయన. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, దేవుని వాక్యం నెరవేర్చేదానికి మనం ముందున్న ఏంటిదంటే కష్టాలే. అరే మంచిగా జీవించడానికి తీసుకుపోయి ఆ సింహాల బోన్లో వేసింది ఏంటండి? లోకం అనవచ్చు, ప్రపంచం అనవచ్చు. కానీ ఆ సింహాల బోన్లో వేయబడినప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. దానియేలుకు నమ్మకం ఉంది, నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాను, కనుక నన్ను దేవుడు కాపాడుకుంటాడు. ఆమేన్. చూడండి, అది మనకు కావాలా? ఏది ఏమైనా నన్ను సింహాల బోన్లో వేసినా కానీ అది దేవుని యొక్క ఉద్దేశమే. సింహాల బోన్లో వేయబడడం కూడా దేవుని ఉద్దేశమే. నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తున్నాను. దేవుని ఉద్దేశం ఏంటంటే సింహాల బోన్లో వేయడం కూడా దేవుని ఉద్దేశమే. ఎందుకంటే దేవుని ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, సింహాల బోన్లోని బయటికి తీసుకురావడం.
వింటున్నారా? ఇక్కడ ఎట్లున్నదంటే అక్కడ శ్రమ ఉన్నది, కష్టం ఉన్నది, సాక్ష్యం ఉన్నది. అతను నిజంగా దేవుని కోసం నిలబడేవాడైనా అనే సాక్ష్యం అనేది తెలియజేస్తున్నాడు. నిజమేనా? దేవునికి స్తోత్రం. గమనించండి ప్రియులారా, ఎందుకంటే సాక్ష్యం లేకుండా జీవితం లేదు. సాక్ష్యం అనేది జీవితంలో ఉండాలి. అన్నారా? ఎందుకొరకు పరిశుద్ధాత్మ ఇవ్వబడిందని వర్తమానం పోతున్నాడు. దేవుని సంకల్పాన్ని నెరవేర్చుకునేదానికి, దేవుని కొరకు నువ్వు నిలబడడానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? దేవుని సంకల్పం నెరవేర్చేదానికి. దేవుని సంకల్పం ఏంది అనేది తెలుసుకోవాలి. మరిగా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. అర్థమైందా? మనకు తెలుసు అబ్రహాము శారాల గురించి ఏంటిది. అబ్రహాము దేవుడు పిలిచాడు ఎక్కడో ఉన్నప్పుడు. అబ్రహాముగా ఉన్నప్పుడు బయటకు పిలిచినప్పుడు దేవుడు బయటకు పిలిచింది దేనికోసము? ఒక ఉద్దేశం ఉన్నదండి. అందరూ ఉన్నారు, మరి అబ్రహాముని ఎందుకు పిలిచాడు బయటికి? వింటున్నారా? అబ్రహామునే ఎందుకు బయటకు పిలిచడానికి లేరా ప్రజలు? అందుకే అబ్రహాము మాత్రమే నిర్ణయించబడ్డాడు. ఆమేన్. ఎందుకంటే అబ్రహాము మరి కుటుంబంలో మనకు తెలుసు సంతానం లేదు కదా. కనుక దేవుని ఉద్దేశం ఏంటంటే గొప్ప కార్యం జరిగించాలి. గొప్ప కార్యం జరిగించాలంటే అబ్రహాము దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పిలువగానే వచ్చాడు, వేరుగా అంటే వేరుగా అయినాడు, బంధువుల నుంచి వేరయ్యాడు. నిజమేనా? హల్లెలూయా. ఎందుకంటే చూడండి దేవుని బిడ్డలారా, అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసా? అతను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తన పట్ల దేవునికి ఉద్దేశం ఉన్నదని తెలుసుకున్నాడట. ఆమె చెప్తారా? అబ్రహాం ఏమనుకున్నాడట? నా పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు, కనుక నేను అది నెరవేర్చాలి. అబ్రహాం ఒక నిశ్చయిత ఉన్నది. దేవుని బిడ్డలారా, నిశ్చయిత అనేది ఉండాలా. నిశ్చయిత అంటే ఏంటిది? నిశ్చయిత అంటే ఏంటిది? స్టెబిలిటీ ఉండాలా, నిశ్చయితగా ఉండాలా. ఏది ఏమైనా నిశ్చయంగానే ఉండాలా. దేవుని వాక్యం ఎప్పుడు నిశ్చయంగానే ఉంటుంది, తప్పిపోయేది కాదు. అది చనిపోయిన పర్వాలేదు అన్నట్టుగా ఉండాలా. నిజమేనా? అది నిశ్చయిత నీకు ఉండాలా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక తను అనుకున్నాడు, ఎందుకంటే దేవుని ఉద్దేశము నా జీవితం నెరవేర్చాలని దేవుడు అన్నాడు, కానీ నేను దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చాలనేది అర్థం చేసుకున్నాడు దానియేలు. ఎవరు? అబ్రహాం. దేవుని స్తోత్రం. అబ్రహాం అర్థం చేసుకున్నాడు పిల్లారా. కనుక చూడండి మనది, ఎందుకంటే పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ అబ్రహాం అయితే వాగ్దానం మీద నిలబడ్డాడు. దేవుడు ఒక దినాన అబ్రహాము దగ్గరకు వచ్చేసి ఒక వాగ్దానం చేసినాడు, పిలుచుకున్నాడు. ఆయన ఉద్దేశము పట్ల నమ్మకంగా జీవిస్తున్నాడు. అబ్రహాం ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. మరి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వారికి ఏదైతే కొరత ఉన్నదో ఆ కొరత తీరుస్తున్నాడు. హల్లెలూయా. తీరుస్తున్నాడు, మాట ఇచ్చాడు ఆయన. నిజమేనా? వాగ్దానం చేసిన దేవుడు ఆయన. మాట ఇచ్చిన దేవుడు ఎప్పుడు కూడా మాట నెరవేర్చేవాడు ఆయన. హల్లెలూయా. కనుక చూడండి, వారు ఆ మాట మీద నమ్మకం కలిగి ఉన్నారు. దేవుని వాగ్దానం మీద నిశ్చయత కలిగి ఉన్నారు. హల్లెలూయా. చూడండి, వారికి పిల్లలు లేనప్పుడు ఆయన ఏమన్నాడట? మీకు కుమారుని నేను అనుగ్రహించబోతున్నాను. ఈ మాట చెప్పింది ఎవరు? దేవుడని యెహోవా చెప్పలేదా? మనుష్య కుమారుని వారి మధ్యలోకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. వచ్చి మీదటికి నేను మీ కుమారుని ఇవ్వబోతున్నానని చెప్పాడు ఆయన. ఆ మాట మీద వారు నమ్మకం కలిగి ఉండాలి. ఆయన మొట్టమొదటి నమ్మకంతో పాటు ఆయన ఉద్దేశం నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వాళ్ళకి సంవత్సరం అంటే చాలా ఏజ్లో చాలా తేడా వచ్చేసింది తెలుసు కదా. 75 సంవత్సరాలు, 65 సంవత్సరాలు. అప్పటికే అబ్రహాంకి ఎన్ని సంవత్సరాలు? 75, శారాకి 65 సంవత్సరాలు. నిజమేనా? అయినప్పటికీ కూడా దేవుడి మాట ఏంటంటే దేవుడు ఏదైనా చేయగలిగిన నమ్మకం మనం కలిగి ఉండాలి. వింటున్నారా? హల్లెలూయా. గట్టిగా చెప్తారు హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఒక మాట ఇస్తే
ఆయన తప్పకుండా చేయగలడు అనే నమ్మకం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఆ చేయగలిగేది నువ్వు పొందుకుంటావు. అదే కదండి అబ్రహాము శారాలు పొందుకున్నారు. ఆమేన్. ఆ కాలంలో అబ్రహాము చూడండి అన్నిటికీ ఓర్చుకున్నాడు. జాగ్రత్తనండి, ఓర్చుకున్నాడండి. దేవుని వాక్యం నెరవేర్చాలంటే ఓర్చుకోవాలి, ఓపిక కావాలా. హల్లెలూయా. చూడండి, లోకము ఏమన్నా కానీ దానికి ఓర్చుకోగలిగిన జీవితం ఉండాలా, సహనం కలిగి ఉండాలి. లోకం నేను విడ్డూరంగా చూస్తారు. లోకమంతా విడ్డూరంగా లేకపోతే వింత కనుక్కున్నా పర్వాలేదు, నువ్వు మాత్రము దేవుని వాగ్దానం పొందుకున్నావని దేవుని దేశాన్ని నెరవేరుస్తూ ఉండాలా. ఆమేన్. దేవునికి స్తోత్రం. అబ్రహాంకి ఏ రీతి లేదు దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చాడు, అలాగే అబ్రహాము సంతానమే పిల్లలకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేరుస్తాడు ఆయన. చూడండి దేవుని మాట చూడండి ప్రియులారా, గమనించండి. హల్లెలూయా. అలాగే ప్రియులారా, మరి ఇంకా మన మోషే ఉన్నాడు బైబిల్లో. మోషే సకల విద్యలో ప్రావీణుడై ఉన్నాడు, నిజమేనా? అన్ని విద్యలు పొందుకున్నాడు. అయినప్పుడు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలంటే నీ విద్యలను బయట వదిలేయాలా. ఆమేన్. నువ్వేమి కలిగి ఉన్నావని బయటికి వదిలేసేయాలి. అప్పుడు దేవుని ఉద్దేశం ఆయన మాట నెరవేర్చాలంటే అవన్నీ పక్కన పెడితే దేవుని మాట నెరవేర్చేదానికి సిద్ధంగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, నేను ఎప్పుడు కూడా ఓడిపోను అనే నమ్మకంతో ముందుకు సాగిపోవాలా. దేవుని ఉద్దేశం నెరవేర్చేదాన్ని నేను ఎప్పుడు ఓడిపోను, మొత్తం విజయం కలిగి నేను జీవిస్తాను నమ్మకంతో సాగిపోవాలా. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నీలో ఉన్నాడని నమ్మాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అర్థం చేసుకున్నారా? ఆమేన్. చూడండి, అసలు దేవుడు నేను అనుకున్నది ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి అనుకున్నాను మర్చిపోకు. ఆయన ప్లాన్, ఆయన ప్రణాళికలో నీవు ఉన్నావు. నమ్ముతున్నారా? ఆయన ప్రణాళికలలో నువ్వు ఉన్నావు కనుక నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, లేకపోతే నువ్వు రాలేవు. నా తండ్రి అనుగ్రహం ఉన్నవాడు నా సన్నిధికి వస్తాడన్నాడు ఆయన. హల్లెలూయా. ఆయన ప్లాన్ ఏందో, ప్రణాళిక ఏందో నీకు అర్థం కావాలా. అర్థమైతే నువ్వు దాన్ని నెరవేరుస్తావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఇప్పుడు మనము అపోస్తలుల కార్యము ఎన్నో అధ్యాయం చదువుకున్నామండి? ఎన్నో అధ్యాయం చదువుకున్నాం? చదవండి ఒకసారి. 13వ అధ్యాయము 22వ వచనం చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 13:22 వచనం. అపోస్తలుల కార్యం ఒకసారి దయచేసి అందరూ చూడండి. 13వ అధ్యాయమేనా? 13వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు చూడండి దయచేసి. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. ఎవరికి రాజుగా ఏర్పరిచాడు ఆయన? ఇజ్రాయేలుకు. ఇజ్రాయేల్ వాళ్ళు రాజు కావాలని కోరుకున్నాడు. అప్పటి వరకు వారు ఎవరి ద్వారా నడిపించబడుతున్నారు? సమూయేలు ద్వారా నడిపించబడుతున్నారు. వారు లోకం దిగు చూశారు, అందరి దిగు చూసి మాకు రాజు కావాలని కోరుకున్నారు. నిజమేనా? సరే, వారు కోరుకున్న ప్రకారం వారికి ఒక రాజుని ఇచ్చాడు ఆయన. ఆ రాజు పేరు ఏంటిది? సౌలు. నిజమేనా? సౌలు కాలం అయిపోయింది. కానీ నమ్మకంగా దేవుని ఉద్దేశం నెరవేర్చే రాజు కావాలని దేవుడు దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె చెప్తారా? అక్కడ బైబిల్ ఏం చెప్తున్నా చూడండి ఒకసారి. 22వ వచనం. ఆ తర్వాత అతనిని తొలగించి, ఎవరిని తొలగించి? సౌలును తొలగించి. నిజమేనా? ఆ తర్వాత తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచను. ఎందుకట? చదవండి. మరియు ఆయన యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. గట్టిగా చెప్తారా? హల్లెలూయా. ఎవరు ఇష్టానుసారుడైన మనుషుడట? ఎవరు? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఆమేన్ అని బైబిల్ చెప్తున్నది. ఇంకేమన్నాడు ఆయన? నా ఉద్దేశములను నెరవేర్చును.
దేవుని స్తోత్రం కలుగాక. అదే కావాలండి. మనం ఏమి చేయాలి? ఎవరి ఉద్దేశాలు నెరవేర్చాలి? దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలనే దేవుడు దావీదుని అనుకున్నాడు. మరి నువ్వు దేవుడు నేను పిలుచుకున్నాడు, నేను ఎన్నుకున్నాడు, నువ్వు కొత్త జన్మ పొందుకున్నావు అంటే కారణం ఏంది? నీ ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం నెరవేర్చడానికే దేవుడు నేను ఎన్నుకున్నాడు. దావీదు ఎందుకు ఎన్నుకున్నాడట? అతను నా ఇష్టానుసారుడు, లోకం ఇష్టానుసారుడు కాదు కదా. నా ఇష్టానుసారుడు అండి. దేవుడి మాట చెప్పాలంటే దాన్ని మనం వర్ణించలేము కదా. నిజమేనా? ఎప్పుడు కూడా మనం దేవుడికి ఇష్టానుసారంగా జీవించాలా. బైబిల్ ఏం చెప్తున్నది? విశ్వాసం లేకుండా దేవునికి మనము ఇష్టలుగా జీవించలేమండి, జీవించలేము. నిజమేనా? చదవండి, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. నిజమేనా? చదవండి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఆమేన్. ఎవరు సాక్ష్యం ఇచ్చారు ఈ మాట? నూరున్నవరందరూ చెప్పాలండి. ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరండి? నేను కాదు, నువ్వు కాదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుడిచ్చిన మాట అండి, సాక్ష్యం ఇచ్చాడు. నా ఉద్దేశం నెరవేర్చేవాడు ఎవరు? అందుకోసం నేను ఎన్నుకున్నాను. నీకు అర్థమైందా? దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. మనందరిని ఎన్నుకున్నాడు ఆయన. హల్లెలూయా. నీ ఉద్దేశం నెరవేర్చేదానికి కాదు. నా ఇష్టం అండి, నాకు అన్నీ ఉన్నాయండి. దావీదు కన్నీ లేవా? దావీదు రాజు కాదా? దావీదుకి ఏం తక్కువ ఉన్నదో చెప్పండి. దావీదుకి కావాల్సినంత ఉన్నదండి. ధనం ఉన్నది, రాజ్యం ఉన్నది, బలగం ఉన్నది, సైన్యం ఉన్నది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని ఉద్దేశం ఏంది? అతడు నా ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు. దేవుడు ఆయన పట్ల నమ్మకం కలిగి ఉన్నాడు. అది నీ పట్ల కూడా అదే ఉద్దేశం దేవుడు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి సాయంకాలం. ఎందుకంటే మనము దేవుని ఉద్దేశాలు నెరవేర్చేదానికే జగత్తు పునాది లేకముందే దేవుని లోపల దేవుని ఎన్నిక చేయబడి ఉన్నాం. బైబిల్లో మనం చదువుకున్న వాక్యం ఏంది? ఎఫెసీ పత్రికలో 1:11 ఏం చదువుకున్నామండి? అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు? ఆయన మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. చూడండి, చూడండి ఒకసారి, ముగిస్తాను నేను. చూడండి ఒకసారి, ఎఫెసీలోకి రాసి 1:11 ఏముంది? మనం మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము, అంటే ఎవరి యందు నిరీక్షణ కలిగి ఉన్నామండి? క్రీస్తునందు. మన నిరీక్షణ అంతా కూడా విశ్వాసం అనేది దేంతో కూడుకున్నది? నిరీక్షణతో కూడుకున్నది. హల్లెలూయా. క్రీస్తునందు నిరీక్షించిన మనము అవునండి, ఈ మాట మీరు అర్థం చేసుకుంటే చాలా మంచిదండి. నువ్వు రోజు దినము ఎవరి మహిమకు, ఆయన ఏమన్నాడు? తన మహిమకు కీర్తి కలుగొచ్చేవలనని. రోజు నువ్వు ఏం చేయాలంటే, మాటలే కావచ్చు, క్రియలే కావచ్చు, నడవడిక, ప్రవర్తన కావచ్చు, దీని ద్వారా మహిమ కీర్తి ఎవరికి రావాలి? దేవునికి మాత్రమే రావాలి. ఇది ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. క్రీస్తునందు నిరీక్షించి అని చెప్తున్నాడు. నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగొచ్చేవలని దేవుడు తన చిత్తానుసారమైన సంకల్పమును బట్టి. ఆమేన్. మన సంకల్పము, మన ప్రణాళిక కాదు. మనము దేవుని ప్రణాళికలో ఉన్నాం. దేవుని సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించుకున్నాడు. ఎందుకోసం నిర్ణయించుకున్నాడు అండి? ఎప్పుడు నిర్ణయించుకున్నాడో మాకు తెలుసు. ఎప్పుడు? నిన్న మొన్న కాదు. ఎప్పుడో భూమికి పునాది లేకముందే, జగత్తుకి పునాది లేకముందే మనల్ని దేవుడు నిర్ణయించుకున్నాడు. మనం ముందుగా నిర్ణయించి ఆయన యందు మనము స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. స్వాస్థ్యము చూడండి.
మనము అంటే దేవుడు మనం ఎంతగా ప్రేమించాడు అంటే స్వాస్థ్యం అంటే ఆస్తి, నా వాళ్ళు, నాది కదా. మీ భూములు అంటే మీరేమంటారు? నా భూమి అంటారా అంటారా? నాది నాది నాదంటాం మనం. మరి మనం ఆయన ఏమన్నాడు? నా స్వాస్థ్యం అన్నాడు. మీరు నా వారు, నేను మిమ్మల్ని విలువ పెట్టుకొనుకున్నాను, మీరు నా వారై ఉన్నారు. నా వారై ఉన్నవారే ఆయన ఉద్దేశాన్ని నెరవేరుస్తారు. అవునండి, ఆయన వారు అయితేనే దావీదు గురించి ఎందుకు చెప్తున్నాడు ఆయన? నేను ఎన్నుకున్నది ఆయన ఏర్పరచుకున్న దేనికోసం అంటే నా ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, నా ఉద్దేశాల సఫల నెరవేరుస్తున్నాడు కనుకనే ఆయన నేను ఎన్నుకున్నాను అంటే మీకు అర్థమైందా? ఆయన ఉద్దేశం నెరవేర్చారో వాళ్ళు తీసేస్తాడు ఆయన. అంతకుముందు రాజును ఏం చేశాడు దేవుడు? ఆయన ఉద్దేశం నెరవేర్చలేదు, కొంతకాలం చూశాడు. చూసిన తర్వాత ఏం చేశాడు? ఆయన సౌలును తీసేశాడు. తీసేసి సౌలు గురించి చెప్పలేదు ఈ మాట. ఓ సౌలు నా ఇష్టానుసారం అని చెప్పిండు ఆయన? చెప్పలేదండి. ఈ మాట దావీదు గురించి చెప్తున్నాడు అంటున్నారా? దావీదు గురించి మాత్రమే చెప్తున్నాడంటే అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇది అంతకుముందున వారి గురించి చెప్పలేదు. అంటే అర్థం ఏంటంటే దావీదును దేవుడు ఇష్టపడుతున్నాడు, దావీదు దేవుని ఇష్టపడుతున్నాడు. చూడండి, అర్థమైందా? అందుకే నా ఇష్టానుసారం, నిన్ను కూడా ఆ మాట చెప్పాలా దేవుడు. మీరందరూ నా ఇష్టానుసారులు అని చెప్పాలా. ఆమేన్, హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, సాయంకాలం గమనించండి. ఎందుకంటే నిన్ను నన్ను మనలందరికీ కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు, తన సొంత వాళ్ళుగా చేసుకున్నాడు, సొంతంగా చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు, తన పిల్లలుగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మన ద్వారా తన ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నేను ఎన్నుకున్నాడు అంటే దేనికోసమని? ఒకప్పుడు నువ్వు పాపములో ఉన్నావు, పాపిగా ఉన్నావు, లోకంలో ఉన్నావు, లోకంలో జీవిస్తున్నావు. దేవుడు నేను బయటికి పిలుచుకున్నాడు దేనికోసము? తన ఉద్దేశము నీ ద్వారా నెరవేర్చుకున్నానికే. ఇది ప్రణాళిక, దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. అది నీ ద్వారా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక ప్రియులారా, గమనిస్తున్నారా? ఈ సాయంకాలం గమనించండి. ముగిస్తాను నేను ఒక 2 నిమిషాల్లో. ఇప్పుడు చర్యలో ఉన్న ఆత్మల వర్తమానంలో ఒక మాట అన్నట్టు వక్త, కడవరి కాలంలో ఆయన సంఘమునందు యేసుక్రీస్తు కొరకు నిలబడేవారిని దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఎన్నుకొని వారితో తన ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటున్నాడు. ఆమేన్, అర్థమైందా? కడవరి దినాలు కదా ఇవి. కడవరి దినాల్లో తన సంఘం అంటే అర్థమైంది బయటకు పిలుచుకున్నవారు, బయటకు పిలువబడిన వారు తనవారు. నిజమేనా? చూడండి, దేవుడు కలిగి ఉండినటువంటి ఉద్దేశం అంతా కూడా వారి ద్వారా ఆయన నెరవేర్చుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక దేవుని బిడ్డలారా, మరి గమనించండి. ఈ సాయంకాలము ముగిస్తున్నా నేను. దేవుడు కోరుకునే దేవుని ప్రణాళిక ఏంటంటే ప్రియులారా, దేవుడు తన ఉద్దేశాన్ని, తన ఆలోచనను, తన సంకల్పాన్ని ఎవరి ద్వారా దేవుడు నెరవేర్చుకుంటాడు? మనం నిర్ణయించుకున్న దేనికోసము? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్న వాక్య భాగానుసారంగా, అట్లాగే అపోస్తలుల కార్యంలో మనం చదువుకున్న వాక్యము, దేవుడు దావీదును ఎన్నుకున్న దేనికోసము, ఏర్పాటు చేసుకున్న దేనికోసము? తన ఉద్దేశాలు నెరవేర్చేదానికే. అలాగే నిన్ను నన్ను దేవుడు ఎన్నుకున్నది కూడా
తన ఉద్దేశాలు నెరవేర్చడానికే, ఆయన కొరకు జీవించడానికే అబ్రహాము, అదే రీతిగా హెబ్రీ పిల్లలు వీళ్ళందరూ దేనికోసం నిలబడ్డారు? దానియేలు దేనికోసం నిలబడ్డాడు? దేవుని ఉద్దేశం నెరవేర్చడానికి నిలబడ్డారు, ఆయన కొరకు నిలబడ్డారు. మన సంగతి ఏంది మరి? మన సంగతి ఏంది? నిలబడేటోళ్ళు కావాలండి. కష్టం వచ్చిన వాక్యం కోసం నిలబడేటోళ్ళు కావాలా కదా. అందరినీ చూడకండి మీరు, వాళ్ళ దిక్కు వీళ్ళ దిక్కు వాళ్ళు విడిచిపెట్టండి. ఎంతమంది వస్తున్నారు వాళ్ళు చూడకండి. నిలబడేది ఏంటిదండి? నిలబడేటోళ్ళు ఎంతమంది? గాలిస్తే, గాలింపు అంటే ఏంటిది? గాలిస్తే ఏమవుతుందండి? చేట ఆయన చేతిలో ఉంది. తూర్పు ఆరబెట్టినప్పుడు ఏమవుతుందండి? పొట్టంతా కూడా ఎగిరిపోతుంది. నిజమైన విత్తనం ఒకటి ఉంటుంది. హల్లెలూయా. నిజమైన వాళ్ళు నిలబడతారు. నిజమైన వాళ్ళని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే నిలబడగలుగుతారు. వారు మాత్రమే ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతారు, ఆయన సంతోషపరచగలుగుతారు, ఆయన చేత సాక్షులుగా అనిపించుకుంటారు. దేవుడు చెప్పగలుగుతాడు, నా బిడ్డలు నా పిల్లలని. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. దేవుని వాగ్దానాన్ని పొందుకొని దేవుని వాక్యం నెరవేర్చేవారిగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చేవారిగా మనం ఆయన కోసం నిలబడదాం. దేవుడు తన మాటలు దీవించుగాక. లేచి నిలబడదాం. హల్లెలూయా.